చిత్రం బ్రతుకు తెరువు, సంగీతం పద్మశ్రీ ఘంటసాల గారు, సాహిత్యం పెందియ సముద్రాల గారు, పాడినవారు ఘంటసాల గారు, రాగం మోహన రాగం. ఓ అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడి లేచే కడలి తరంగం, ఓ ఓ ఓ, పడి లేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం, పడి లేచే కడలి తరంగం, వడిలో జడిసిన సారంగం, సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటకరంగం, జీవితమే ఒక నాటకరంగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. ఓ ధన్యవాదములు. ఓకే నాన్న. రిషాంక్, ఇది కొద్దిగా సిగ్నల్స్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టున్నాయి. నువ్వు రికార్డ్ చేశారు కదా ఇప్పుడు నీ సాంగ్ ని విడిగా కూడా అది పోస్ట్ చెయ్యి. ఎందుకంటే లాస్ట్ లో నువ్వు ఓ అన్నప్పుడు కొద్దిగా అక్కడక్కడ మ్యూట్ అయ్యాయి. అది నువ్వు పాడావు కానీ మాకు వినపడడం మ్యూట్ అయింది. ఓకే ఓకే. తర్వాత నువ్వు పదాల్ని కొద్దిగా స్పష్టంగా పాడాలి నాన్న. ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు 6th నుంచి 7th ప్రమోట్ అయ్యాను. ప్రమోట్ అయ్యా. నువ్వు తెలుగు వచ్చా? తెలుగు మాట్లాడతావా? మాట్లాడతాను ఇంట్లో. ఓకే. అక్షరాలు తెలుగులో వచ్చా? మ్యామ్. వచ్చా? ఎందుకంటే పడి లేచే కడలి తరంగం ఒకసారి పాడు. పడి లేచే కడలి తరంగం, ఓ తరంగం కాదు, తరంగం అంటున్నావు. పడి లేచే కడలి తరంగం. ఆ సున్నాని గమ్ము దగ్గర ఒకలాగా అనాలి, ఇక్కడ ఒకలాగా అనాలి. ఇది సున్నానే, అది సున్నానే, కానీ పలికే విధానము వేరే ఉంటుంది అనమాట. తరంగం. అర్థమైందా? తరంగం చెప్పు. తరంగం. రంగ్ అన్నప్పుడు ముయ్యకూడదు పెదాలు. తరంగం గమ్ము దగ్గర ముయ్యాలి. తరంగం. అది. సో ఇట్లాంటి చిన్న చిన్నవి నువ్వు మార్చుకున్నావు అనుకో, అప్పుడు స్పష్టంగా బయటికి వినిపించేటప్పుడు కరెక్ట్ గా వస్తుంది. ఓకేనా? రాగం కూడా, రాగాన్ని కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా, ఇలాగా మనం పాడినా పాడకపోయినా, ఎక్కడ ప్రోగ్రాంలు ఇచ్చినా ఇవ్వకపోయినా, కొన్ని పాటలు మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఇలాంటివి ఆపర్చునిటీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు పాడటానికి అంటే కొత్తగా పాడినట్టు కాకుండా అలవాటై పాడినట్టు ఉంటుంది.
ఓకే, ఓకే మ్యామ్. అంటే కాంపిటీషన్ కోసమే ప్రాక్టీస్ చేయకూడదు. మీరు మామూలుగానే ఒక పాటని ఇష్టంతో ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అలవోకగా పాడేస్తారు. మీకు ప్రజెంటేషన్ బాగుంది కాబట్టి అక్షరాలు కరెక్ట్గా నేర్చుకో. తర్వాత రాగం కూడా ఎలా ఎక్కడ హైగా పాడాలి ఇవన్నీ కూడా నేర్చుకో. సరే మ్యామ్. ఓకే బా. ధన్యవాదాలు మ్యామ్. హలో నాన్న. నమస్తే సార్. ప్రశాంత్ సాత్విక్ కదా? అవును సార్. నువ్వు మంచి ప్రయత్నం చేశావు నాన్న, బాగా పాడావు. కొన్ని దగ్గరలో ఏంటంటే కొంచెం సస్టైన్ చేయాలి. ఇంకోటి ఎక్కడైతే మీకు కొంచెం ఆలాప్ చేయో అక్కడ బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్గా చేస్తే చాలా బాగుంది. అంటే ఇప్పుడు అక్కడే చిన్న కొంచెం మధ్యలో వేరే దగ్గర ఇస్తే డిఫరెంట్గా ఉంటుంది. సుడిగాలిలో సో క్లియర్గా ఏంటంటే నీకు ఎక్కడ ల్యాండ్ అవుతున్నావో ఎక్కడ కిందకి వస్తున్నావో ప్రొనౌన్సియేషన్ అది కొంచెం బాగా క్లియర్గా ఉండాలి. పూర్తిగా ఏమంటే పాడేటప్పుడు నోరు పూర్తిగా ఓపెన్ చేసి పాడితే ఏంటంటే మనకి బాగా వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే కొంచెం నేజల్గా వచ్చే అవకాశం ఉంది. సో అది కొంచెం ఇంప్రూవ్ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే నీ ఏజ్కి ఇది